బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మాంసాహారం తిని మంత్రాన్ని జపించచ్చా? ఇది ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది అడిగారు తల్లి. దశమహావిద్యల్లో కానీ ఇతరితర వాటిల్లో కానీ ఆహార ప్రామాణికాలు ఉండవు తల్లి. అయితే ఇక్కడ మీరు అన్న పదంలోనే ఆన్సర్ ఉంది. శత్రు సంహారము, ప్రాణ సంహారము, దేహ సంహారము, మాంసంహారము. మీరు చెప్పింది అంటే మాంసాహారము, మాంసంహారము అంటే ఒక దేహాన్ని సంహారం చేస్తున్నాను, చంపేస్తున్నాను, ప్రక్షాళన చేస్తున్నాను. కోరికతోట మోక్షం కోసమా? ఈ రెండు అర్థాలు ఉంటాయి తల్లి. కోరిక కోసం చేస్తే తప్పు, మోక్షం కోసం నువ్వు చేయాలనంటే నువ్వు మారుండాలి. అంటే నీ జీవితంలో నీవు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎవరిని కూడా కలలోనైనా సరే మాటలతో హింసించలేని గుణం నీ దగ్గర ఉంటే అది పుణ్యమే. అలాంటి గుణాలు మన దగ్గర ఉన్నాయి తల్లి? లేవు. అందుకని మాంసంహారము అంటే దానిని కూడా సంహారం చేసి మంత్రాన్ని చదవటం. ఇక్కడ సంహారంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఒక మనిషిని మానసికంగా చంపిన మాంసాహారే. ఇప్పుడు కొంతమంది ఉంటారు గురుగారు, ఎదుటి వ్యక్తికి ఉపకారం చేస్తూ ఉంటారు. వారిలో పరివర్తన రావటానికి వాళ్ళు కాస్త మందలిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాటలు అంటూ ఉంటారు. అప్పుడు ఈ చేసిన పుణ్యం పోతుందా, ఉంటుందా? ఉండదు తల్లి, అక్కడ పుణ్యం ఉండదు. అలాగని పాపాన్ని మూట కట్టుకోరు. దీనిని కర్మశాస్త్రంలో చెబుతారు. ఎవరికైతే స్వకర్మలను అధికంగా మోయవలసినటువంటి గుణం ఉందో అక్కడ సంతృప్తి చెందలేనటువంటి ఆత్మ ప్రయాణం వారి దేహంలోకి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అలాంటి చోట మాత్రమే ఇలాంటి గుణగణాలు బయటపడుతూ ఉంటాయి. మీరు అడిగినటువంటి ఈ సంబంధంలో ఎవరికైతే దుర్గుణాలు, దుర్బుద్ధులు, వాళ్ళు ఎంత సాత్వికంగా ఉన్నా కానీ మనసుకు సంబంధించినంత వరకు దుర్మార్గపు పూరితో చేసేటువంటి ఏ దేహ ప్రయాణమైనా సరే వారు మాంసాహారే. హింసించడమే కదా తల్లి, చంపడమే కదా. అది చేసి మంత్రాన్ని అని అంటే దాంట్లో ఉన్న పరమార్థం చెప్తున్నారు. మన ఇక్కడ గ్రహించాల్సింది లౌకికంలో మాంసాన్ని తింటే పుణ్యమా పాపమా కాదు. ఒక జీవిని చంపి ఆ జీవిని చంపిన తర్వాత మనం పలికేటువంటి పదాలు ఏది అని అంటే మనకి దేహానికి ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారానికి సంబంధించినటువంటి శక్తి మనకు వస్తుందా లేదా, దానికి సంబంధించిన అలవాట్లు మనకు వస్తాయా రాదా. అలాగే ఒక జీవి అంటే ఒక దాన్ని మనం సంహారం చేసి అది మన దేహంలోకి వెళ్ళినప్పుడు దానికి ఉన్నటువంటి అవలక్షణాలన్నీ మనకు వస్తాయి. అది వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని పలికినప్పుడు అది సిద్ధిస్తుందా, ఆ మంత్రాన్ని చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. కలలోనైనా సరే ఒకరిని హింసించేటువంటి తత్వం మనలో ఉన్నప్పుడు వారి మాంసాహారులే, మరి శాకాహారులేరు. అందుకని దైవం ఎప్పుడూ కూడా తల్లి ఎవరిని శిక్షించదు, ఎవరిని దూషించదు. అందుకని అమ్మ స్వరూపం అలా కూర్చునే ఉంటుంది, ఏమీ మాట్లాడదు. మనసున్న వాడికి మాత్రమే ఆ మనసు మాట ఎరుక. అందుకని అమ్మ ఎప్పుడు కూడా నా మాట నీకు వినిపిస్తుందా నాన్న అన్నట్టుగా చూస్తుంది. ఎలా వినిపిస్తుందమ్మా అంటే నా నామస్మరణ చెయ్యరా అంటుంది, అదే మంత్రం. అందుకని తల్లి ఆహార నియమాలు వేరు, మంత్ర సాధనలో ఉండేటువంటి ఆహార నియమాలు వేరు. నిత్య జీవితంలో వారి వారి ఆహారపు అలవాట్లను బట్టి, వారి స్వధర్మాలను బట్టి, వారి స్వకర్మలను బట్టి ఆహార నియమాలు ఏర్పడ్డాయి. మంత్రంలోకి వచ్చేటప్పటికి అనుష్ఠాన దేవతలను ఆసనం చేసుకోవటానికి, ప్రసన్నం చేసుకోవటానికి వారి ముందు కూర్చునేటువంటి అర్హత, నివేదన, నైవేద్యం వరకు ప్రామాణికం తప్ప స్వీకరించడం అనేటువంటిది ప్రామాణికం ఉండదు కొన్ని విధానాల్లో. అందుకని ఇక్కడ సంహారము చేసి మంత్రజపం చెయ్యకూడదు. For more videos like this, subscribe Big TV channel.